ప్రభు పేరిట ప్రత్యేకమైన వందన వచనాన్ని సమలో మీకు తెలియచేయుచున్నాను. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 8వ వాక్యం చదివితే గనక, అపవాది క్రియను లయపరచుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి ఏం చేశాడంటే వచ్చాడు. ఎందుకనంటే అపవాది ఏంటంటే ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని మోసపుచ్చేటువంటి వాడు. అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళిని దేవుని నుండి దూరం చేసేవాడు. అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మనుషులను ఏం చేసేవాడంటే మనుషులను మాయ చేసి దేవుని నుండి దూరమయ్యేటట్టుగా, దేవుని మీద మనసు లేనట్టుగా చేసేటువంటి వాడే అపవాది. కాబట్టి ఆ అపవాది క్రియలను లయపరచటానికే యేసుక్రీస్తు సశరీరుడుగా ఏమయ్యాడంటే ప్రత్యక్షమాయెను అని మొదటి యోహాను 3:8 చెప్తున్నాడు. అంటే యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడు అంటే, మనిషి ఆదిమ మానవుడే కానీ, ఈ లోకములో సృజించబడినటువంటి మనిషే కానీ ఈ లోకంలో ఉన్న వాటిని చూసి మోసపోతున్నాడు. మోసపూరితమైనటువంటి దానిలోనికి అపవాది తీసుకుని వెళ్ళాలని మానవుని ఆశపడుతున్నాడని దేవుడు గ్రహించి తన కుమారుని ఈ లోకానికి దేవుడు పంపించి అపవాది క్రియలను ఏం చేశాడంటే లయపరచుటకే యేసుక్రీస్తు ఈ లోకానికి పంపబడ్డాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా దేవుని దగ్గరికి రా, నువ్వు కృప పొందుకోవటానికి దేవుని దగ్గరికి రా, నీవు కృప వెంబడి కృపను పొందుకోవటానికి దేవుని దగ్గరికి రా. ఎందుకంటే నీలో ఉన్న సమస్తమైనటువంటి అపవాది క్రియలను ఆయన లయపరిచి నిన్ను శుద్ధినిగా చేసి తన బిడ్డగా అంగీకరించి నిత్యరాజ్యానికి నిన్ను వారసుడిగా చేయగలడు. ఆమేన్.